రూపాణి శతసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్య అంటే చూడు, చూడాలి చూడాలి, దృష్టిమిచ్చాను అంటున్నావు కదా, చూడాలి చూడాలి కోరుకుంటున్నావు కదా. పశ్య అంటే చూడు, మే ఆ యొక్క పార్థ రూపాణి శతసహస్రశః. ఓ బహువిధములైనటువంటి అసంఖ్యాకులైనటువంటి వర్ణాలతో ఉన్నటువంటిది దివ్యమైనటువంటిది నా యొక్క ఈ రూపాన్ని పశ్య చూడు, నీకు అనుగ్రహిస్తున్నాను, నీకు శక్తిని ఇస్తున్నాను అంటూ ఆ పరమాత్మ ఇంకా కొనసాగిస్తూ పశ్చాదిత్యాలు సోమృద్రాం అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. ఇంతకుముందు ఎవరు చూడలేటువంటి రూపాన్ని, అటువంటి ఆ రూపాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ రూపంలో మనం ఇంతకుముందు విభూతిలో చెప్తున్నట్టే ప్రతి విశ్వంలో ఉండేటువంటి ప్రతి పరమాణువులా అన్నారు కదా, మనోమయాన్ని మహతో మహియాన్ని ప్రతి అణువులా అన్నారు. కాబట్టి ఆ విశేషాలు చెప్తూ వాళ్ళు పశ్చ ఆదిత్యాన్, మనకు ద్వాదశ ఆదిత్యులు అని చెప్పేసి ఉన్నారు, అష్టవస్తులు ఉన్నారు, ఏకాదశి రుద్రులు ఉన్నారు, అశ్విని కుమారులని ఉన్నారు, మరుద్గణాలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నా యందు చూడును. పశ్చ అంటే చూడు, వీళ్ళందరినీ కూడా నాలో నీకు చూపిస్తున్నాను. ఇక అపూర్వమైన ఆశ్చర్యకరమైన ఈ రూపం చూడు. ఇంతకుముందు ఎవరు ఇటువంటి రూపాన్ని చూడలేదు. అటువంటి బహువున్న దృష్టపూర్వాన్ని ఇంతకుముందు ఎవరికి నేను చూపించలేదు, చూడలేదు. అటువంటి రూపాన్ని నీకు చూపిస్తున్నాను. కాబట్టి భారత అంటే అర్జున, ఆయన అర్జున స్వామి మీద ఉండేటువంటి ప్రేమతో ఇలా అనేక రకాలుగా ఆయన్ని సంబోధిస్తుంది. అక్కడ భారత అని చెప్పేసి సంబోధించారు అర్జునుడు. కాబట్టి నువ్వు అర్జున అటువంటి రూపాన్ని చూడు. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్చాత్ సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాజ్ఞదృష్టమిచ్చతి. మళ్ళీ పశ్చాత్ అనేక సార్లు అర్జునుడి యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడన్నా తేడా వస్తుంది అనుకుంటున్నారేమో స్వామి. అందుకని ప్రతి శ్లోకంలో పశ్చాత్ చూడు చూడు అంటే ఏ మాత్రం ఈ విశ్వరూపంలో ఏ మాత్రం ఏ ప్రమాణం కూడా నువ్వు మిస్ కాకూడదు. అంత జాగ్రత్తగా జగత్తంతా నాలోనే ఉంది చూడు అంటూ ఆయన వచ్చిన నా ఇరు ముందు ఒకే చోట స్థితమైన సమస్త చరాచర జగత్తును చూడండి. ఏకస్థం జగత్తు, ఇక్కడ జగత్తంతా ఒక చోట కాన్సన్ట్రేట్ అయినట్టుగా ఒక చోటకి వచ్చేసినట్టు. అంటే ఇప్పుడు ఇక వేరే ఏమీ లేదు, విశ్వం అంతా అక్కడే ఉంది, విశ్వం అంతా ఆయనలోనే ఉంది, ఆయన ఈ ఎదురుగా ఉన్నాడు. కాబట్టి ఆ జగత్తంతా ఒకటిగా వచ్చేసి ఒక రూపంగా వచ్చేసి ఇది ముందు ఈ అర్జున స్వామి ముందు. కాబట్టి ఇవే కాకుండా మమ దేహే గుడాకేశ యచ్చాజ్ఞదృష్టమిచ్చతి. ఇంకా ఏమేమి కావాలనుకుంటావు, ఆయన ఎంత అవకాశాన్ని ఇస్తున్నారు చూడండి. అందుకనే భగవంతుడు మనం ఒక అడుగు వేస్తే ఆయన 100 అడుగులు వేసి మనం రక్షించడానికి వస్తాడని చెప్పేసి చెప్తుంటారు. అలాగే ఆయన చెప్తున్నారు పరమాత్మ భగవాను వారి నీకు చూపిస్తున్నాను, ఇంకా నువ్వు ఏవైతే చూడాలనుకున్నావో అవన్నీ చూడు. పశ్చ పశ్చ చూడు చూడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ చక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. భగవాన్ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద పడినప్పుడు ఆయన మనల్ని ఇంతగా కరుణిస్తాడంటానికి చూసారా. మామూలుగా ఈ కళ్ళు చాలు నీకు, ఈ మానవ నీకు అద్భుతమైనటువంటి దివ్య దృష్టిని ఇస్తున్నాను, అది చూడు అని చెప్తాను. ఆయనకి ఇటువంటి భేదం ఉండదు. ఇంతకుముందు కూడా ఒకసారి ఆయన రాయబారం సన్నివేశంలో ఆఖరికి ఆ ధృతరాష్ట్రుడికి కూడా ఆ 2 కళ్ళు ఇచ్చి మరి చూడు అని చెప్పేసి అన్నారు. చూసారా ఆయనకి అంత ఆ భక్తుల పట్ల ఆయన ఉండేటువంటి, అంటే ఆర్తుల పట్ల ఆయన ఉండేటువంటి ఆ శ్రద్ధ. కాబట్టి అర్జున అప్పుడు ఆ ధృతరాష్ట్రుడికి కళ్ళు ఇస్తే ఆయన చూశాడు.
విద్యుత్ చెప్పారు పండితులు అటువంటి వాళ్ళు. ఈ గడి ఇట్లాగే ఉంటావా అన్నారు ఆయన. వద్దు దృష్టికు ఈ గడి తీసేసాయి, ఎందుకంటే నేను చూసిందే నీ యొక్క రూపాన్ని, నాకు పుట్టంధుణ్ణి, నేను జాతంధుణ్ణి, నేను చూసిందే నీ యొక్క రూపం, ఇక మళ్ళీ తీసేయి. ఇక నాకు ఈ మనసులోను దృష్టి ఎట్టకు లేదు, మనో దృష్టిలో కూడా నువ్వు ఒక్కడే ఉంటావు, కాబట్టి తీసేసేయి అన్నాడు. అక్కడ ఆయన గొప్ప ధృతరాష్ట్రుడు ఎంత దుర్గుణాలన్నా ఒక సద్గుణం ఉంటుంది కాబట్టి ఆ సద్గుణం అక్కడ పనిచేస్తే తీసేసేయండి. కాబట్టి మళ్ళీ ఆయన మామూలు అని చెప్పారు. కానీ ఆయన దృష్టిలో పరమాత్మతో నిలిచిపోయినాడు. అలాగే ఇక్కడ కూడా నీ మామూలు చర్మచక్షులు చాలవు అర్జున, అంతుమాం శక్యసే దృష్టం అనేనేవ చక్షుష, నీకు ఈ మామూలు దృష్టితో చూసే అవకాశం లేదు అని కాదు, చాలు అంత గొప్ప రూపాన్ని చూపుతాను. కాబట్టి దివ్యం దదామితే చక్షు, దదామి ఇచ్చేస్తున్నాను అంటే అది నమ్ముకున్నటువంటి వాళ్ళకి అన్ని ఇవ్వడం ఇస్తూ పెట్టుకుంటాం ఆయన పని. దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం, అద్భుతమైనటువంటి ఈ యోగ స్వరూపాన్ని ఇప్పుడు చూడు, ఈ దివ్య చక్షువులతో చూడు, ఇంకా చక్కగా చూడగలుగుతావు అంటూ స్వామి తన అనుగ్రహాన్ని వర్ణించారు. ఇవన్నీ చూస్తున్నటువంటి ఈ కృష్ణార్జున సంవాదం చూస్తున్నటువంటి సంజయుడు ఇప్పుడు చెప్తున్నాడు. సంజయోవాచ ఏముత్పాతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఓ మహారాజా, ఓ ధృతరాష్ట్ర, అర్జునుడి యొక్క అదృష్టం ఏమని చెప్పాలండి? ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క విశ్వరూపాన్ని ఆయనకి అర్జునుడికి చూపిస్తున్నాడు. షడ్గుణైశ్వర్య సంపన్నమైనటువంటి తన యొక్క అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని అర్జునుడికి చూపిస్తున్నాడు. అర్జునుడు చూస్తున్నాడు, స్వామితో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సంజయుడు చెప్తున్నాడు.